హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొబ్బరన్నం చేసుకుంటున్నామండి. 1 కేజీ బాస్మతి రైసు తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నామండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఒక అరగంట నానబెట్టుకుని ఉంచుకోవాలి. కొబ్బరన్నంలోకి కొబ్బరి పాలు తీసుకోవడానికి 2 కొబ్బరికాయలు తీసుకున్నామండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకుని ఈ రకంగా కొబ్బరి పాలు రెడీ చేసుకున్నామండి. ఈ కొబ్బరి పాలు లీటర్‌న్నర దాకా వచ్చినాయి. కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చికెన్ కర్రీ చేద్దాం. 1 కేజీ చికెన్ తీసుకున్నామండి. శుభ్రంగా కడుక్కుని ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం. తర్వాత పసుపు వేసుకున్నామండి ఒక అర స్పూను. తర్వాత ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకున్నామండి. తర్వాత కొద్దిగా పెరుగేసుకున్నామండి ఇందులో. శుభ్రంగా ఇప్పుడు కలిపేసుకుందామండి మొత్తం చికెన్‌కి పట్టేలాగా మసాలా అంతా కూడా. ఇందులో మనం ఒక చుక్క నీళ్ళు కూడా వేయమండి. కొబ్బరన్నంలోకి మనం చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాం. తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకున్నామండి. వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. లాస్ట్‌లో ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండామండి రసం. చికెన్ అంతా కూడా మ్యాగ్నేట్ అవుతుందండి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ కొబ్బరన్నం రెడీ చేద్దామండి. మొత్తం ఒక గిన్నె తీసుకుందాం. అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే బిర్యానీ దినుసులన్నీ వేసేస్తున్నాం. అవి శుభ్రంగా వేగనివ్వాలి. శుభ్రంగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసామండి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం. అవి కూడా బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలన్నీ వేసేసామండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాం ఒక అర స్పూను. తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేస్తున్నామండి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా వేస్తున్నామండి. ఒక స్పూనున్నర. శుభ్రంగా అటు ఇటు కలుపుకొని మొత్తం ఇవన్నీ కూడా వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసామండి కొద్దిగా ఒక గుప్పుడు. అటు ఇటు మొత్తం కలిపేసుకుని చూడండి ఎలా వేగిపోయినాయో మొత్తం అన్నీ కూడా. తర్వాత తగినంత ఉప్పు వేసుకుంటున్నామండి. తర్వాత ఇప్పుడు లీటర్‌న్నర కొబ్బరి పాలు వేసేసుకుంటున్నాం. వేసేసుకుని ఒకసారి అటు ఇటు కలపాలండి. చూడండి ఈ రకంగా కలిపేసాం మొత్తం కొబ్బరి పాలన్నీ కూడా బాగా మరగనివ్వాలి. మూత పెట్టేద్దామండి. కొబ్బరి పాలు శుభ్రంగా మరిగిపోవాలండి. చూడండి ఈ రకంగా మరిగిపోతున్నాయి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ మొత్తం ఈ కొబ్బరి పాలలో వేసేయటమేనండి. ఈ రకంగా వేసేయాలి మొత్తం రైస్ అంతా కూడా. చూడండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుంటే కొద్దిగా ఉడికింది. ఇప్పుడు దమ్ పెట్టాలి. ఏదైనా బరువు పెడితే దమ్ అవుతుందండి. కొబ్బరన్నం ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకుని పైన జల్లాలి. ఈ రకంగా జల్లుకుంటే కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని ఒక దాకా పెట్టుకుని అందులో ఒక 4 స్పూన్ల నూనె వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఈ రకంగా మొత్తం వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసేద్దాం. మొత్తం చికెన్ అంతా కూడా ఈ రకంగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని ఉడకనివ్వాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే కర్రీ అంతా కూడా రెడీ అవుద్ది.
మొత్తం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసుకున్నాం. దాంతోపాటు అలాగే బాగా ఉడకనివ్వాలి. కూర దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసామండి. ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక పక్కన చికెన్ కర్రీ, కోనసీమ స్పెషల్ కొబ్బరన్నం చూసారా ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతా ఎలా వస్తుందో. కమ్మటి వాసనలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరన్నం. ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుని చికెన్ కర్రీ కూడా వేసుకుంటే నోరు ఊరిపోతుందండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయటం మట్టుకు మర్చిపోకండి. వీడియోని సపోర్ట్ చేసిన వారు అవుతారు. బాయ్ బాయ్.